అడవి మధ్యలో ఓ గంభీరమైన నిశ్శబ్దం. ఆ అడవి గులాబీ రంగు చెట్లు, రంగురంగుల పువ్వులు, పక్షులు, చిన్న చిన్న జంతువులతో నిండిపోయింది. అక్కడ ఎక్కడో ఓ ప్రకాశవంతమైన గుట్ట లోపల ఒక రహస్యము దాగ ఉంది. నీలాకాశం కింద గులాబీ చెట్ల మధ్య ఓ అద్భుతమైన కథ మొదలయ్యింది. అడవిలో ఒక చిన్న జింక ఆనందంగా విహరిస్తోంది. బంజారా దాని పేరు. బంజారా చాలా చురుకైనది, ఎప్పుడూ కొత్త స్థలాలు అన్వేషిస్తుంది. ఈ అడవి ఎంత అందంగా ఉంది! ప్రతి చెట్టు, ప్రతి పుష్పం ఏదో మర్మం చెబుతున్నట్టు ఉంది. బంజారా ఆశ్చర్యంతో చెట్ల మధ్య నడుస్తుంది. బంజారా ఒకరోజు అడవి లోతుల్లోకి వెళ్లి ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఒక అద్భుతమైన బంగారు మెట్లను చూస్తుంది. ఇవెక్కడి మెట్లు? ఆ మెట్లమీద నేనే వెళ్ళాలి అని తనలో తాను అనుకోని అడుగులు వేస్తుంది. బంగారు మెట్లను దిగుతూ బంజారా ఎదురుగా ఆ మెట్ల వెనుక ఒక బంగారు గుడిసె కొట్టు కనిపిస్తుంది. అది చాలా అందంగా ప్రకాశిస్తుంది అని ఆమె గుండెల్లో ఉత్సాహంతో అటూ ఇటూ తిరుగుతుంది. బంజారా కొట్టు దగ్గరికి వెళ్లి ఎటు చూసినా ఆ కొట్టు మెరుస్తోంది. గోడలు సైతం బంగారు తేజంతో మెరిసిపోతున్నాయి. కొట్టు ఎంత అందంగా ఉందో చూసి ఆమె మంత్రముగ్ధులైపోయి ఆశ్చర్యపోతుంది. కొట్టు వెనుక ఒక చిన్న తలుపు కనిపిస్తుంది. అది ఓ గుప్త రహస్యం అని తెలుస్తుంది. అందులో ఎవరైనా ఉన్నారా అని బంజారా తక్కువ స్వరంతో అడుగుతూనే కొట్టులో ఉన్న చిన్న తలుపు వైపు దృష్టి పెడుతుంది. తలుపు వెనక నుండి వెలుగు కనిపిస్తోంది. లోపల ఎవరూ లేరా అని బంజారా ఆ తలుపు నెమ్మదిగా జాగ్రత్తగా తెరిచింది. తలుపు వెనుక చిన్న గది కనిపించింది. అది చూసి బంజారా ఆశ్చర్యపోయింది. ఒక్కసారిగా లోపల నుండి ప్రకాశం వెలువడుతుంది. ఆమె అడుగులు లోపలికి పడుతాయి. ఆ గదిలో బంగారు రంగు ధాన్యం పండుగలా ఉన్నది. ఆ బంగారు ధాన్యాన్ని చూస్తూ ముక్కున వేలేసుకుంటుంది. బంగారు రంగు ధాన్యం పసుపు వెలుగుతో మెరిసిపోతుంది. ఇది చాలా విలువైనది అని బంజారా అర్థం చేసుకుంది. బంజారా ఆ బంగారు ధాన్యం విత్తనాలు తీసుకుని అందరికీ సహాయం చేయాలని అనుకుంది. ఒక చిన్న సంచిలో బంగారు ధాన్యాన్ని పెట్టుకుని బయటకు వస్తుంది. ఈ ధాన్యాన్ని నేను మన అడవిలో నాటతాను అని ఖచ్చితంగా తనలో అనుకుంటుంది. బంజారా అడవి గుండా పరిగెత్తుతూ ఒక్కొక్క చోట బంగారు ధాన్యం నాటుతుంది. ఇవి మొలకెత్తితే మన అడవి మరింత అందంగా మారుతుంది అంటూ ఆమె ఆనందంగా పాటలు పాడుతుంది. అప్పుడు అడవి పచ్చగా పండిన పంటలతో నిండిపోయింది. జంతువులు సంతోషంగా కొత్త ఆహారం పొందాయి. చూడండి అంటూ బంజారా చేతులు ఎత్తి ఎగురుతూ అడవి జంతువులు బంజారాకు ధన్యవాదాలు చెప్పాయి. అందరూ కలిసి ఆనందించారు, నవ్వుకున్నారు, ఆటపాటలు జరిపారు. బంజారా తన కథను అందరికీ చెప్పుతుంది. ఆ కథ వింటూ పక్క అడవి నుండి కొత్త జంతువులు వచ్చి చేరాయి. నేను ఆ బంగారు గుడిసె కనుగొన్నాను. అక్కడి ధాన్యం ఇది. జంతువులని బంజారా చుట్టూ చేరి ఆశ్చర్యంతో విన్నారు. వాళ్లు ఆ బంగారు కొట్టు గురించి తెలుసుకున్నారు. అడవిలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. జంతువులందరూ కలిసి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ బంగారు కొట్టు, బంగారు మొక్కల మధ్య సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ బంగారు కొట్టు అడవిని కాపాడే పవిత్ర స్థలం అని అందరూ తెలుసుకున్నారు. ఒక జ్ఞానవంతమైన తాబేలు అక్కడున్న జంతువులకి ఆ బంగారు కొట్టు విత్తనాలు గురించి చెబుతుంది. ఈ ధాన్యం మన అందరికీ ఆసరాగా మారింది. జింక పక్కన నిలబడి గర్వంగా తల ఊపుతుంది. బంజారా తల పైకెత్తి చూసి ఇది మా అడవి ఆరంభం మాత్రమే అంటోంది. ఆకాశంలో పక్షులు ఎగురుతూ కొత్త ఆశలు చెలిమి చేస్తున్నాయి. బంజారా తన స్నేహితులతో కలిసి అడవిని ప్రేమతో రక్షిస్తూ అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.